అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మించి లేగడంతోనే ప్రభు యొక్క కృపావార్తను విందామండి. ఈరోజు మరి బుధవారము 12వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 సంవత్సరం. ఉదయకాల సమయంలో పడకల మించి లేగడంతోనే ప్రభు యొక్క కృపావార్తను విందామండి. ఆది కాండము 41వ అధ్యాయం. ఆది కాండము 41వ అధ్యాయము మనం చూసినట్టయితే ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి కృపావార్తను మనం చూస్తున్నాం. ఆది కాండం 41వ అధ్యాయం 51వ వచనం ఇక్కడ రాయబడి అనమాట. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంట వారందరినీ నేను మర్చిపోనట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అనే పేరు పెట్టాను. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న మాట ఏంటంటే, దేవుడు నా సమస్త బాధను నేను మర్చిపోనట్లు చేశాను అని యోసేపు దేవుని సన్నిధిలో, లేదంటే యోసేపు తన జీవితంలో తన పుట్టినటువంటి కుమారులకి దేవుడు సమస్తం కూడా నా బాధలన్నిటిని కూడా తీసివేసాడు అని, దేవుడు నా సమస్త బాధలను మరి నేను మర్చిపోయేటట్టు చేశాడు అని చెప్పి దేవునికి వందనాలు చెల్లించడం కానీ కృతజ్ఞత చెల్లిస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ యోసేపు ఏమంటాడంటే, దేవుడు నా సమస్త బాధను నేను మర్చిపోనట్లు చేశానని ఈరోజు మనం పడకల మించి లేవడం కృపావార్త వింటున్నాం. యోసేపు యొక్క సమస్త బాధల్లో ఒక 5 బాధలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు. వాటిని దేవుడు మర్చిపోయేదడి చేశాడు. ఆ బాధలు ఏంటంటే, మొదటి మాటను మనం చూస్తున్నాం. రండి, మొదటి మాటను మనం చూద్దాం. ఆది కాండము 37వ అధ్యాయం 28వ వచనం. ఆది కాండం 37వ అధ్యాయం 37వ అధ్యాయం 28వ వచనం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయారు. కాబట్టి యోసేపు యొక్క సమస్త బాధల్ని దేవుడు మర్చిపోయేటట్టు చేశాడు. యోసేపు యొక్క సమస్త బాధల్లో ఒక బాధ ఏంటంటే ప్రియులారా, మొదటిదిగా మనం చూస్తున్నాం. ఈ మొదటి బాధ ఏంటంటే, యోసేపు గుంటలో పడవేయబడిన అనుభవం. ఇది చాలా విషాదకరమైన బాధ. ఎందుకంటే తన అన్నదమ్ముళ్ళు వారందరూ కూడా తన మీద ఎంతో కుయుక్తిగా, తన మీద ఎంతో కోపంతో, తన మీద ఎంతో ద్వేషంతో, మరి అన్నదమ్ముళ్ళు అందరూ వారి యొక్క జీవితాల్లో వారిలో ఒకరు తప్ప మిగతా వారు అందరూ కూడా వారి జీవితాల్లో వారు అతని మీద ఉన్నటువంటి కోపాన్ని బట్టి తీసుకెళ్లి గుంటలో పడేసారు. చూడండి, యోసేపు సొంత అన్నదమ్ములే యోసేపుని గుంటలో పడేసినప్పుడు ఎంత బాధ ఉండేదో చూడండి. ఎంత బాధ చూడండి. మనం నమ్మినోళ్ళు, మనం ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు, మనం ఎంత ఇష్టపడతామో అంతగా ఇష్టపడినటువంటి వాళ్ళు మనల్ని మోసం చేస్తే, మనల్ని బాధపరిస్తే మనకి ఎంత బాధ అనిపించింది. యోసేపు యొక్క జీవితంలో సొంత రక్త సంబంధికులే యోసేపుని గుంటలో పడేశారు. యోసేపుకి ఎంత బాధ ఉండిద్దో. కానీ దేవుని కృపను బట్టి దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆది కాండంలో మనం చూస్తున్నాం కదా, 41వ అధ్యాయం 51వ వచనంలో యోసేపు అంటాడు, దేవుడు నా సమస్త బాధలను నేను మరిచిపోనట్లు చేశాను అంటున్నాడు. దేవుడు యోసేపు యొక్క సమస్త బాధలు మర్చిపోయేటట్టు దేవుడు చేశాడు. యోసేపు మర్చిపోయినటువంటి సమస్త బాధల్లో ఒకటేంటంటే గుంటలో పడవేయబడిన అనుభవం. ఆ గుంటలో పడవేయబడిన అనుభవం దేవుని కృపను బట్టి సమస్త బాధల్లో ఆ ఒక్క బాధను మర్చిపోయాడు. కాబట్టి తన అన్నలు ఆహారం కోసం వచ్చినప్పుడు వారి ఎడల నేను ఆహారం ఇవ్వను, నేను యోసేపును, మీరు నా ఎడల ఇలా కఠినంగా ప్రవర్తించారు, నన్ను తీసుకెళ్ళి మీరు గుంటలో వేసారు, ఇవన్నీ మాట్లాడట్లా. ఎందుకని మాట్లాడతలేదంటే ప్రియులారా, అతడు సమస్త బాధల్లో గుంటలో వేసిన బాధను కూడా మర్చిపోయాడు. ఆ బాధను మర్చిపోయాడు కాబట్టి తన అన్నలు ఎంత కీడు చేసినా, తన అన్నలు ఎంత నష్టం చేసినా దాన్ని జ్ఞాపకం చేసుకోవట్లా. అందుకే యోసేపు అంటాడు, దేవుడు నా సమస్త బాధను మర్చిపోయేటట్టు చేశాడు. ఏంటా మొదటి బాధ అంటే తన అన్నలే తన గుంటలో పడేసారు. ఆ బాధను మర్చిపోయేటట్టు దేవుడు చేశాడు. ప్రియుడా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేకుంటుందో ప్రభు యొక్క కృపావర్తన వింటున్న నీ జీవితంలో ఒకవేళ నీ బంధువులే, నీ స్నేహితులే, నీ రక్త సంబంధికులే నిన్ను ఏదైనా బాధపరిచిన వారు ఉంటే, ఎవరైనా నిన్ను బాధపరుస్తుంటే దేవుడు ఆ సమస్త బాధను మర్చిపోయేటట్టు దేవుడు చేయగలడు. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి. ప్రభు, నా ఇంటి వారు, నా వారే నన్ను బాధపరుస్తున్నారు, ఆ బాధను నేను మర్చిపోయేటట్టు నాకు సహాయం చేయి. అది నువ్వు సంఘంలో అయినా, ఇంట్లో అయినా, బంధువులైనా, స్నేహితులైనా, రక్త సంబంధికులైనా, ఎక్కడ ఎవరి ద్వారా నువ్వు బాధించబడుతున్నావు, ఆ బాధను నేను మర్చిపోయేటట్టు నాకు సహాయం చేయి ప్రభుని. ఈ ఉదయకాల సమయంలో యోసేపులే మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ గుంటలో నుంచి తన వారే తనని ఎలాగైతే బాధపరిచి గుంటలో వేసారో అట్లు మన వారే మనల్ని బాధపరిచినప్పటికీ ఆ బాధ నుండి మనం కాపాడగలుగుతాం, ఆ బాధ నుండి తప్పించబడతాం. అది దేవుని వల్ల సాధ్యం. మనం కూడా యోసేపు వల్లే దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రార్థన చేసుకుందాం. మన ఇంటి వారే మనల్ని మోసం చేసినా, ఎంత బాధ పెట్టినా మనం దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండి, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు మన సమస్త బాధల్లో నుండి తప్పిస్తాడు.
ఆ బాధలన్నీ మన దగ్గర నుండి పోవునట్లు ప్రభు చేస్తాడు. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూద్దానండి. ఆదికాండము 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం 20వ వచనం. అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడిన చెరసాల్లో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. రెండో బాధ. యోసేపు యొక్క జీవితంలో ఎన్నో బాధలు ఉన్నాయి. దాంట్లో రెండో బాధ, మొదటిదేమో గుంటలో వేయబడిన బాధను మర్చిపోయాడు, దేవుడు మర్చిపోయేటట్టు చేశాడు. రెండో బాధ ఏంటంటే ప్రియులారా, చెరసాల్లో వేయబడటం. చూడండి, ఏ తప్పు చేయలేదు యోసేపు. మనకందరికీ తెలుసు యోసేపు యొక్క జీవిత చరిత్ర. ఏ తప్పు చేయకపోయినప్పటికీ, ఏ పొరపాటు చేయకపోయినప్పటికీ, ఏ పాపము చేయకపోయినప్పటికీ, పోతీఫరు యొక్క భార్య యోసేపు మీద ఉన్నటువంటి మనసును బట్టి, అతని మీద ఉన్నటువంటి మోహపు చూపును బట్టి, వ్యభిచారపు ఆలోచనను బట్టి తన మీద నింద వేసి యోసేపుని చెరసాల్లో వేసినప్పుడు, సరే పోతీఫరు భార్య అలా చేసిందని చెప్పి యోసేపు గుర్తుపెట్టుకోవట్లా, లేదా ఆ యొక్క అధిపతి కూడా అలా చేసాడని యోసేపు గుర్తుపెట్టుకోవట్లా. ఎందుకంటే ఆ బాధను మర్చిపోతున్నాడు. ఎందుకంటే ఒక నింద వేయబడినటువంటి బాధని, నింద వేయబడి చెరసాల్లో ఉంటున్నాడు కాబట్టి ఆ చెరసాల యొక్క నింద వేయబడి చెరసాల్లో ఉన్నటువంటి బాధని మర్చిపోతున్నాడు యోసేపు. ఎందుకు మర్చిపోతున్నాడు అంటే దేవుడు మేలు చేశాడు. చూడండి ఏమంటాడు, ఆదికాండం 41:51 వచనంలో, దేవుడు నా సమస్త బాధను నేను మర్చిపోయినట్లు చేశాను. దేవుడు ఎంత గొప్పవాడంటే గుంటలో వేయబడినటువంటి బాధను మర్చిపోయేటట్టు చేశాడు. సరే, గుంటలో నుంచి తీయబడి పోతీఫరు దగ్గరికి వచ్చిన తర్వాత తన భార్య తనని ఎంతగానో మానసికంగా బాధించినప్పటికీ ఆ బాధను తట్టుకోలేక అతడు పారిపోయినప్పుడు, అతడు తప్పు చేశాడని చెప్పి తన మీద ఎంతో నిందించినప్పుడు కూడా, ఆ నిందను బట్టి తను చెరసాల్లో వేసినప్పుడు కూడా, తాను బయటకు వచ్చిన తర్వాత ఆ చెరసాల్లో వేయబడిన బాధను మర్చిపోయాడు. అందుకే పోతీఫరుని కానీ పోతీఫరు భార్యను కానీ తాను మరి ఫరో తర్వాత రాజంతటి వారు అయినప్పటికి కూడా వారి మీద ఎక్కడా కూడా కఠినంగా శిక్షించిన విధానం కానీ, తీర్పు తీర్చిన విధానం కానీ, వాళ్ళ మీద కక్ష తీర్చుకున్న విధానం యోసేపులో లేదు. అందుకే దేవుడు యోసేపు తోడుగా ఉన్నాడు. యోసేపు అంటాడు, దేవుడు నా సమస్త బాధను మర్చిపోయేటట్టు చేశాను. మొదటిగా చూసినట్లయితే, ఒకటి తాను గుంటలో వేసినటువంటి బాధను మర్చిపోయేటట్టు దేవుడు చేశాడు. రెండు, చెరసాల్లో వేయబడినటువంటి నిందను బట్టి చెరసాల్లో వేయబడిన బాధను మర్చిపోయేటట్టు చేశాడు. ఆయన ఏ తప్పు చేయబడి నింద వేసి ఆయన చెరసాల్లో వేయబడినటువంటి బాధను మర్చిపోయేటట్టు చేశాడు. మూడోదిగా చూడగా ఆదికాండం, రండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. 39వ అధ్యాయం ఆదికాండం, మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే, క్షమించండి, 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం 33వ వచనం. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్టమృగం వారిని తినివేసెను, యోసేపు నిశ్చయముగా చేర్చబడినను. కాబట్టి యోసేపు యొక్క జీవితంలో మూడోదిగా దేవుడు తాను సమస్త బాధలు మర్చిపోయేటట్టు దేవుడు చేశాడు. యోసేపు యొక్క జీవితంలో మూడోదిగా మర్చిపోయినటువంటి బాధ ఏంటంటే ప్రియులారా, మూడో మాట, చేర్చబడిన అనుభవం. ఏమనుభవం అండి? చేర్చబడిన అనుభవం. యోసేపు చేర్చబడ్డాడు. ఎలాగైతే తాను చేర్చబడ్డాడో అంటే పరిస్థితులను బట్టి, కుటుంబీకులను బట్టి, బంధువులను బట్టి, శ్రమలను బట్టి, బాధలను బట్టి, శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, మానసికమైన వేదనను బట్టి యోసేపు చేర్చబడిన వాడుగా ఉన్నాడు. ఏదైతే చేర్చబడిన అనుభవంలో యోసేపు ఉన్నాడో ఆ చేర్చబడినటువంటి బాధలను కూడా దేవుడు మర్చిపోయేటట్టు చేశాడు. ఈరోజు నేను నా జీవితాల్లో ఏ పరిస్థితులను బట్టి మనం చేర్చబడిన వాడుకున్నామో వాటిని మర్చిపోయేటట్టు దేవుడు చేస్తున్నాడు. ఇది మూడో మాట. నాలుగో విషయాన్ని చూద్దారండి. ఇదే అధ్యాయము, ఆదికాండం 37వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయం 26వ వచనం. అప్పుడు యోధా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి నాలుగో కోణం ఏంటంటే మరణముతో కూడినటువంటి బాధలు. యోసేపు యొక్క జీవితంలో మరణంతో కూడినటువంటి బాధలు యోసేపు జీవితంలో ఉన్నాయి. ఒకటి, దేవుడు నా సమస్త బాధలు మర్చిపోయేటట్టు చేశానని యోసేపు అంటున్నాడు. దేవుడు మర్చిపోయేటట్టు చేసిన బాధల్లో ఒకటేమో గుంట్లో పడవేయబడిన బాధ, అయిన వారే గుంట్లో పడేశారు. రెండు, పోతీఫరు యొక్క భార్య ఏ నేరం చేయకపోయినా, ఏ తప్పు చేయకపోయినా నిందేసి చెరసాల్లో వేసింది. మూడు, తాను చేల్చబడుతున్నాడు ఏ పొరపాటు చేయకపోయినా. నాలుగోదిగా వచ్చాడుగా మరణముతో కూడినటువంటి బాధ. ఎలాంటివండి? మరణంతో కూడినవి. అంటే మరణమే వచ్చేటటువంటి బాధలు యేసు భరిస్తున్నాడు. మరణమే వచ్చినన్ని బాధలు, మరణం తన దగ్గరికి సమీపంగా వచ్చినన్ని బాధలు యోసేపు భరిస్తున్నాడు. ఎన్ని బాధలు! మరణమే తన దగ్గరకు వచ్చినన్ని బాధలు యోసేపు భరించినప్పటికీ దేవుడు అన్నాడు కదా, క్షమించండి, యోసేపు అంటున్నాడు, దేవుడు నా సమస్త బాధలను మర్చిపోయేటట్టు చేశాను. ఆ సమస్త బాధల్లో తనకు మరణమే వచ్చేటటువంటి బాధలు కూడా ఉన్నాయి. వాటిని కూడా దేవుడు ఆ బాధలను అనుభవించాడు యోసేపు, వాటిని మర్చిపోయేటట్టు దేవుడు చేశాడు. ఇక ఐదో విషయాన్ని చూసినట్లయితే రండి, ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయంలో
మనం చూస్తున్నాం 28వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయం 28వ వచనం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటల నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసి వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయేది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మరొక మాటను చూస్తున్నాం. ఎన్నో మాట అంటే ఇది ఐదవదిగా యోసేపు యొక్క జీవితంలో కుటుంబాలకు దూరంగా ఉంటున్నాడు. అంటే కుటుంబానికి దూరంగా అన్నదమ్ములు ఏం చేశారు? ఆ మార్గంలో వెళ్తున్నటువంటి వారికి అమ్మేశారు, ఇష్మాయేలీయులకు అమ్మివేసేసారు. అమ్మివేసినప్పుడు నిజంగా యోసేపు కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. అమ్మివేయబడిన బాధ కంటే కూడా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఎంతో ఇష్టంగా ప్రేమించిన తన తండ్రికి దూరంగా ఉంటున్నాడు, తన అన్నదమ్ముడికి దూరంగా ఉంటున్నాడు, తన రక్త సంబంధికులకు దూరంగా ఉంటున్నాడు, ఎంతో ఎంతో ఇష్టపడే తన కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. నిజంగా ఇది ఎంత బాధ చూడండి ప్రియులారా. మన కుటుంబీకులే, మన కుమారుడు కుమార్తె అమెరికాలో ఉంటుంటే తల్లిదండ్రులకి ఇక్కడ మనం నవమాసాలు మోసి పెంచి వారిని పెద్దగా చేసి వారి చదువులు చదివించి వారిని గొప్పవారిగా చేసినప్పుడు వారు అమెరికాలో ఉంటుంటే మనల్ని చూడకోకుండా, మన బాధలు మన కష్టాలు చూడకోకుండా, మన కష్టం ఉన్నప్పుడు బాధ ఉన్నప్పుడు మన దగ్గర రాలేక వారు అమెరికాలో ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటారు అనుకోండి. అందరూ కాదు, కొందరు పట్టించుకున్నటువంటి కుమారులు ఉన్నప్పుడు మనకి ఎంత బాధ వేసేది. అయ్యో అందరూ ఉండని లేనట్టే, నా కుమారుడు మంచి జాబ్ చేస్తున్నాడు అమెరికాలో, కానీ ప్రయోజనం ఏంటి, నన్ను పట్టించుకోవట్లేదు అన్న బాధ మనలో ఉండేది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, యోసేపు యొక్క బాధ ఏంటంటే తన అన్నదమ్ములే, తన కుటుంబీకులే, తన తండ్రి, తన తల్లి, క్షమించండి, తన యొక్క కుటుంబీకులు అందరూ కూడా తనకు దూరంగా ఉంటారు. తనకు అందరూ దూరం అయిపోయారు. తనకందరూ కూడా దూరం అయిపోయిన స్థితి. ఎంత బాధాకరమైన విషయం చూడు, ఎంత బాధాకరమైన విషయం. నిజంగా ఈ బాధను కూడా మర్చిపోతున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే యోసేపు తన కుటుంబాన్నే విడిచిపెట్టానన్న బాధ తనలో ఉంటే ఆ బాధను కూడా తీసేసి నేనే నీ కుటుంబం అనే దేవుడు యోసేపుకి దేవుడే కుటుంబంగా ఉంటూ వచ్చాడు. కాబట్టి ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత, ఆ ప్రాంతంకి వెళ్ళిన తర్వాత దేవుడు యోసేపుకి భార్యనిచ్చాడు, పిల్లల్నిచ్చాడు. రాజు తర్వాత రాజు అంతటోడిని చేసిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని యోసేపుకి ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ప్రియులారా, అంతగా దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి మొదటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుడు నా సమస్త బాధలను మర్చిపోనట్టు చేసాను అంటున్నాడు యోసేపు. మొదటి బాధ గుంటలో పడవేసిన బాధ, 2 చెరసాల్లో వేయబడిన బాధ, 3 తాను చేల్చబడిన బాధ, 4 మరణంతో కూడిన బాధ, 5వదిగా చూడగా కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి బాధ. ఈ బాధలన్నిటిని దేవుడు మర్చిపోయినట్టు చేశాడు. అందుకంటున్నాడు, దేవుడు నా సమస్త బాధలు మర్చిపోయినట్టు చేశాను. ప్రియుడా, ఈ ఉదయ కాల సమయంలో నువ్వు ఎటువంటి బాధల్లో ఉండవు, ఎటువంటి బాధలు నువ్వు అనిపిస్తున్నావు, ఎటువంటి బాధలు నువ్వు కలిగి జీవిస్తున్నావు, ఎటువంటి బాధలతో నువ్వు బాధించబడుతూ ఉండవు, ఆ బాధలు మర్చిపోయేటట్టు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలంటే యేసేపులాగా యథార్థంగా ఉంటే చాలు. ఈరోజు పడకల మించి లేకుండాతోనే ప్రభు యొక్క కృపావర్తన వింటారు. నువ్వు ఈ ఒక్కరోజే కాదు జీవిత కాలం అంతా నువ్వు యథార్థంగా ఉంటే నీ వారే నిన్ను ఎంత బాధ పెట్టారు, గుంట్లో పడేసిన బాధలు కానీ, నీ వారే నిన్ను ఎంతగానో చెరసాల్లో వేసినటువంటి అనుభవాలు కానీ, నీ వారే నిన్ను చీల్చిన అనుభవం కానీ, నీ వారే నిన్ను ఇంకా చెప్పాలంటే మరణంతో కూడిన పరిస్థితులు ఎన్ని తీసుకొచ్చినప్పటికీ నీ కుటుంబమే నీకు దూరమైనటువంటి బాధ నీలో ఉండా దేవుడు ఆ బాధలన్నిటిని తీసేస్తాడు. ఎప్పుడంటే యోసేపులాగా మనం యథార్థంగా ఉన్నప్పుడు, ఆ యథార్థంగా ఉన్నప్పుడు మనం కూడా చెప్పగలుగుతాం, దేవుడు నా సమస్త బాధల నుంచి నేను మర్చిపోయినట్టు నాకు చేశాను, దేవుడు నా సమస్త బాధల్ని మర్చిపోయినట్లు దేవుడు నాకు చేశాడని మనం చెప్పగలుగుతాం. అట్లా చెప్పగలిగిన అనుభవం మనలో ఉండాలంటే మనం దేవునికి సమీపంగా ఉండి ప్రార్థనా జీవితం యథార్థముగా, పాపం చేయడానికి అవకాశం ఉండ పాపం చేయలేదు యోసేపు, అట్లాంటి యథార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లు ప్రభు సాయం చేయను గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. దేవా, విత్తబడిన వాక్యాన్ని నీరు కడి ఫలింపచేయండి. యోసేపు లాంటి క్రైస్తవ జీవితాన్ని మేము జీవించినట్టు సాయం చేసి మాతో మాట్లాడి మా అక్కర తీర్చమని, మా జీవితాల్లో ఏవైతే బలహీనతలు ఉన్నాయో వాటిని క్షమించి యోసేపులాగా మేము కూడా యథార్థం కలిగి ఉన్నట్లు 5 రకాల అనుభవం కలిగిన బాధలను యోసేపు ఎలా మర్చిపోయేటట్టు మీరు చేశారు, అట్టి బాధలు మేము ఇంకెన్నో ఉన్నాయి, ఆ బాధలని మర్చిపోయేటట్టు మీరు చేయండి. మీలో మేము యథార్థంగా ఉన్నట్టు సాధించండి. యోసేపు లాంటి యథార్థపు జీవితాన్ని మాకు అనుగ్రహించమని, ఈ దినమంతా కూడా మీరు అనుగ్రహించి, ఈ దినమే కాదు ఈ జీవితకాలం అంతా మీలో మాకు యథార్థమైన జీవితాన్ని ఇమ్మని, పడకల మీద నుంచి నడవడంతో ప్రభు యొక్క కృపావర్తన వెంటనే మా జీవితాలకు క్షేమాన్ని మేలును దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి మీ అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్.